కన్నప్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. మనతో ఉన్నారు ఆ మూవీలో కీలక పాత్ర పోషించిన కౌశల్ గారు. ఆయన అడిగి ఆ మూవీ వర్క్ చేసేప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలాంటి ఫీలింగ్తో ఉన్నారో తెలుసుకుందాం. హాయ్ సార్, రిలీజ్ కాబోతుంది, ఎలాంటి ఫీలింగ్తో ఉన్నారో? ఎక్సైటెడ్గా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా? యా వెరీ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే నా కెరియర్లో చేసిన పెద్ద ఫిల్మ్ 200+ crores చేసిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్. ఆబ్వియస్లీ ఆ సినిమాలో ఎలాంటి టెక్నీషియన్కైనా, ఆ సినిమా కోసం పనిచేసిన ఎలాంటి వర్క్ అయినా, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఇట్స్ అ బిగ్ డే ఫర్ దెమ్ అనమాట. సో June 27 ఇట్స్ అ బిగ్ డే. సినిమాని అందరూ ఆదరించాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, అపార్ట్ ఫ్రమ్ కన్నప్ప ఈ మూవీలో చాలా అదర్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అక్షయ్ కుమార్ కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు. మీ ఫేవరెట్ ఎవరు సార్? సో డెఫినెట్గా ప్రభాస్ గారు 100%, బికాజ్ ప్రభాస్ గారు ఈజ్ అ యూనివర్సల్ స్టార్ అండ్ మనందరికీ మెచ్చే రెబల్ స్టార్. అండ్ డెఫినెట్గా ప్రభాస్ గారు సినిమాల్లో ఉన్నారంటే అదే మాకు పెద్ద అండ. ఆ శివుడు వచ్చి ఆ క్యారెక్టర్ చేసినంత నట్టే అనమాట. చూసారా సార్ షూటింగ్ లొకేషన్ లైన్? యా నేను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అవుతున్నప్పుడు ప్రభాస్ గారిని చూశాను. ఈజ్ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆల్రెడీ మిస్టర్ పర్ఫెక్ట్లో కలిసి చేసాం. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో చేయడం, ప్రభాస్ గారు చేయడం అనేది మా అందరూ అదృష్టం. సో ప్రభాస్ గారు చేయడం వల్ల విష్ణు గారికే కాదు, మా అందరికీ కూడా లైఫ్ అయ్యారు. సార్, మీరు బిగ్ బాస్ విన్ అయినప్పుడు మహేష్ బాబు గారు మీకోసం ట్వీట్ కూడా వేశారు. మిమ్మల్ని మహేష్ బాబు గారిని రాజ్ కుమార్ మూవీలో చూసాం, దాని తర్వాత మళ్ళీ చూడలేదు. ఇప్పుడు సార్ మళ్ళీ మహేష్ బాబు గారితో మీరు? మహేష్ బాబు గారితో డెఫినెట్గా చేయాలని ఉందండి. ఐ థింక్ రీసెంట్గా కలవడం కూడా జరిగింది. ఐ థింక్ విల్ వెయిట్. సార్, బిగ్ బాస్ ప్రేక్షకులే కాదు, చాలామంది తెలుగు మహిళా ప్రేక్షకులు సీరియల్స్ నుంచి చక్రవాకం కావచ్చు, దాని తర్వాత చాలా సీరియల్స్లో మేము ఫాలో అవుతున్నారు. దాని తర్వాత కొన్ని సీరియల్స్లో మీరు సరిగ్గా కనిపించలేదు, మహిళా ప్రేక్షకులు కాస్త డిటాచ్ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. మళ్ళీ ఎప్పుడు సార్ కంబ్యాక్ ఒక సీరియల్ ద్వారా? అంటే నేను చక్రవాకం తర్వాత చాలా సీరియల్స్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 17-18 సీరియల్స్. సూర్యవంశం సీరియల్ చేసిన తర్వాత నాకు బిగ్ బాస్ రావడం జరిగింది. సో బిగ్ బాస్ వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్కి వెళ్ళడం అంటే, సీరియల్ డెఫినెట్గా నన్ను ఆదుకున్న స్మాల్ స్క్రీన్ అనమాట. సో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ అంటే మళ్ళీ ఇప్పుడున్న ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్ వస్తే ఐఎమ్ రెడీ టు డూ.